ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 విజయవంతంగా ముగిసింది. విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో గుడిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అండర్ 11, 13, 15 విభాగాల్లో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు ఆయన 2 లక్షల నగదు బహుమతి చెక్కులను అందజేశారు. అలాగే కె సుహాస్కు నాదెండ్ల లలితా భాస్కర్ రావు అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుందని మంత్రి మనోహర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మ చౌదరి, గాయని శ్రీలలిత, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రసాద్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, దత్తు తదితరులు పాల్గొన్నారు. నిజంగా మనందరం కూడా ఒక బాధ్యతతోటి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతామన్న విషయంలో సీతారాంని మనస్ఫూర్తిగా నేను ముందుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మన పనిలో మనం నిమగ్నం అవుతాం, మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ 10 మందిని మనం ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలనే ఆలోచన ఒక ఈవెంట్ ఏర్పాటు చేయాలంటే ఈ రోజుల్లో సామాన్య విషయం కాదు. సో మనస్ఫూర్తిగా సీతారాం గారికి, వారి తండ్రి గారికి, దత్తు గారికి, అదేవిధంగా శ్రీలలిత గారికి, ఇక్కడ విచ్చేసిన అంకమ్మ చౌదరి గారికి, సోదరుడు పురుషోత్తంకి, అమ్మిశెట్టి వాసు గారికి, తర్వాత ప్రసాద్ గారు ఎవరైతే అండగా నిలబడ్డారో ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెనాలి వాసి మా జంధ్యాల వారు విద్యాధర్ గారికి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, తల్లిదండ్రులకు, 11, 13, 15 సంవత్సరాల యువత కోసం ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఒక నూతన ఉత్తేజం తీసుకొచ్చే విధంగా చక్కటి స్టేడియం మనకి. అంటే దీని వెనక కూడా ఎంతో కృషి ఉంటుంది. చౌదరి గారు చెప్పినట్టు అంత ఈజీ కాదు. ఒక క్రీడాకారుడికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అవకాశాలు కలగవు మనకి ఒక్కోసారి. అటువంటిది మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి మన ప్రాంతంలో 6 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఈ విధంగా ఏర్పాటు చేసాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి యువతని మనం వాళ్ళకి ప్రత్యేకంగా ఫిజికల్ యాక్టివిటీ ఇచ్చినంత మాత్రాన సరిపోదు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి. ఆ శిక్షణలో భాగంగా మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చే విధంగా ఎంతో ఆసక్తిగా ఆడతారు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పారు, ఫైనల్ సెట్లో 18-16 వరకు తీసుకెళ్లారంటే వాళ్ళకు